ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం మరో ముందడుగు వేసిందని ఎమ్మెల్యే బేబీ నాయన తెలిపారు. జనవరి 4వ తేదీన జరగనున్న మొదటి విమాన ట్రయల్ రన్ ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఒక మైల్ రాయిగా నిలవనుందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోడీల సమిష్ట కృషి వల్ల ఉత్తరాంధ్రకు ఉజ్వల భవిష్యత్తు ఉండబోతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నో చారిత్రక నిర్ణయాలు ప్రజాభీష్టం మేరకు ప్రజల కోసం, ప్రజల యొక్క శ్రేయస్సు కోసం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అవన్నిటినీ అధిగమించుకుంటూ ఒక సమర్థుడు ముఖ్యమంత్రిగా పాలన సాగిస్తే ఒక సమర్థవంతమైన నాయకుడు ఏ విధంగా రాష్ట్రం యొక్క భవిత ఏ విధంగా సుభిక్షంగా ఉంటుందో అది ఈ సంవత్సర కాలంలో మనం చూసాం. ముఖ్యంగా ఉత్తరాంధ్రకి సంబంధించి గూగుల్ డేటా సెంటర్ అవనివ్వండి, స్టీల్ ప్లాంట్ అవనివ్వండి, అనేకమైన వందల పరిశ్రమలు రాబోతున్న తరుణంలో ఉత్తరాంధ్ర యొక్క ఉజ్వల భవిష్యత్తు ఇండస్ట్రీ పరంగా అవనివ్వండి, సాఫ్ట్వేర్ పరంగా అవనివ్వండి, ఉత్తరాంధ్రకి పెద్దపేట వేసి ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని రూపుమాపే విధంగా ఈ ప్రభుత్వం యొక్క పాలన సాగుతుందని ఒక శాసనసభ్యుడిగా, ఈ రాష్ట్ర పౌరుడిగా నేను సగర్వంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను.